మమ్మీ ఏంటిది నాని? ఏంటి చెప్పు. కాదు మమ్మీ, మా ఫ్రెండ్స్ ఇప్పుడు జాబులు చేసుకుంటా ఇంటికి డబ్బులు పంపిస్తారు కదా, నేనేమో ఇంకా ఎగ్జామ్స్ రాసుకుంటూనే ఉంటాను కదా, నువ్వేం ఫీల్ అవుతలేవా అని? ఇప్పుడు ఫీల్ అయితే ఏం చేస్తావు, ఫీల్ కాకుండా ఏం చేస్తావు చెప్తున్నాను. ఇప్పుడు చెప్పు మమ్మీ. నేను ఎందుకు ఫీల్ అవుతానా? నువ్వే అట్లా అనుకుంటావు. నాకేం ఫీల్ అనిపించదు. నా బిడ్డ సీఏ కాబట్టి, సీఏ గురించి తెలియని వాళ్ళు అవి బీటెక్ లేకుండా సీఏ లేచింది వాళ్ళ అమ్మ అని అనుకుంటారు, కానీ నాకేం ఫీల్ కాదు. సీఏ అయితే వాళ్ళందరికన్నా ఎక్కువ కష్టం, మంచిగా సుఖపడుతున్నాను. నాకు అదే వాళ్ళు ఇప్పుడు కొంచెం కష్టపడ్డా కూడా నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. నువ్వు కూడా కష్టపడతాను, ఏం కాదు, ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. తెలియని వాళ్ళు ఆమె ఎందుకు సీఏ లేచింది, అంత హార్డ్ సబ్జెక్ట్ అది ఇదని అనుకుంటారు, అందరు అంటారు ఎందుకు వేసినప్పుడు. నాకేమనిపించదు, నీ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. కాదు, ఇప్పుడు వాళ్ళేమో ఇంటికి పంపిస్తారు కదా డబ్బులు, నేనేమో నీ దగ్గర నుంచే తీసుకుంటా కదా, నీకేం అనిపిస్తలేదా అని? అరే నాకెందుకు అనిపిస్తుంది నాన్న? వాళ్ళు ఇప్పుడు వాళ్ళు 50,000 జీతం అయ్యేసరికి నీకు 2 లక్షలు వస్తాయి, 1,50,000 వస్తాయి, మంచి దాంట్లో వస్తాయి, ఏం కాదు. నేను అట్లా ఏం ఫీల్ అవుతలేను. నేను ఫీల్ అవుతాను, నన్ను ఫీల్ కాకుండా మంచి ఎగ్జామ్స్ రాయి. ఈసారి అయినా కంప్లీట్ అవుతుంది కదా నాన్న, మనం మంచిగా రాసినావు కదా ఎగ్జామ్స్. అయిపోతుందా? అయిపోతుంది. మీకు చెప్పిండానే? దేవుడు చెప్పిండు, సరే, శ్రీయాంజనేయం చెప్పిండు.